సుప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్రంగా దక్షిణ కాశీగా పేరొందిన జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో రథ సప్తమి సందర్భంగా గోదావరి నదికి భక్తుల తాకిడి పెరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘశుద్ధ సప్తమిని సకల చరాచర జీవరాశుల ప్రాణ ప్రదాతయైన సూర్య భగవానుని జన్మదినంగా భావిస్తారు. ఈరోజు వేకువజామునే సూర్యుడు ఉదయించే సమయంలో గోదావరి స్నానం ఆచరించడంతో సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు గోదావరి నదిలో స్నానం ఆచరించి నరసింహుణ్ణి దర్శించుకున్నారు. నమస్తే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే భానో భాస్కర మార్తాండ చంద్రరశ్మి దివాకర ఆయుధారోగ్యమైశ్వర్యం శ్రీం పుత్రాంశ దేహిమే. ఈరోజు రథసప్తమి, మాఘశుద్ధ సప్తమిని రథ సప్తమి అంటారు. విశేషంగా ఈరోజు భౌమాశ్వినితో కూడుకున్న రథసప్తమి వచ్చింది. అంటే మంగళవారం అశ్విని నక్షత్రము, సప్తమి చాలా శ్రేష్టమైనది. ఈ రోజున సూర్య భగవాను యొక్క ఆరాధన, అర్చన, అరుణం, సౌరం, అదేవిధంగా ఆదిత్య హృదయ పారాయణం ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు మరి ప్రసాదిస్తాడని చెప్పి మనకు శాస్త్రాలు, పురాణాలు తెలుపుతున్నవి. ముఖ్యంగా ధర్మపురి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయంలో రథసప్తమి శుభ సందర్భంగా స్వామివారికి అరుణ పారాయణము, మహాసౌర పారాయణము నిర్వహించబడ్డది. ఈ రోజున సూర్యునికి సంబంధించిన మరి పారాయణం, అదేవిధంగా మరి భాస్కర మార్తాండ సహిత పద్మిని సహిత పద్మిని సౌజ్ఞ ఛాయ ఉషా సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయాలి, అందరూ కూడా తరించాలని చెప్పి కోరుతూ శుభం భూయాత్.